ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంతు సంతోష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాన్ల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రమా సహాయం, కృష్ణకిషోర్ రెడ్డిలు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడని కొనియాడుతూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని పేర్కొంటూ సబ్బండ వర్గాల అభివృద్ధియే ధ్యేయంగా పనిచేశారని తెలుపుతూ 2 రాష్ట్రాలు ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు మెరుగు మల్లేశం గౌడ్, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ గెస్ట్ హౌస్లో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. సుంచున సంతోష్ గారి నాయకత్వంలో ఇక్కడికి కార్యకర్తలందరూ భారీ ఎత్తున రావడం జరిగింది. ఇదంతా మాకు ఎంతో ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు మన అందరికీ ఒక ఆదర్శప్రాయుడు. రాజశేఖర రెడ్డి గారు వారి హయాంలో చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జనంలో మనసులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, జలయజ్ఞం కానీ, రుణమాఫీ కానీ, ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పేద విద్యార్థుల కోసం చేసినటువంటి పథకం, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలకు చేరువగా ఉన్నాయి. వారు మనందరికీ ఆదర్శపాయుడు. రాజశేఖర రెడ్డి గారు మనస్తత్వం కూడా చాలా మంచిది. నమ్ముకున్న వాడిని కాపాడే తత్వం. అందుకోసమే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శత్రువు వచ్చినా ఆయన హక్కున చేర్చుకునేవాడు. అలాంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. వారు అడుగుజాడల్లో మేమంతా రేపు భవిష్యత్తులో ముందుకు పోతాం. సరే, ప్రస్తుతం పార్టీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా అధిష్టానం దృష్టిలో ఉంది. అతి త్వరలో అన్ని సమస్యపోయి పార్టీ పటిష్టత కృషి చేస్తామని మరొకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడానికి మా వంతు మీ కృషి మేము చేస్తామని తెలియజేస్తున్నాం. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినం జరుపుకున్న శుభ సందర్భంలో ఇలా ఎక్కడ కూడా చేయకుండా, ఎక్కడ పార్టీల పిలుపు లేకున్నా కూడా ఇలా స్వచ్ఛందంగా మా మాజీ మండల అధ్యక్షుడు ఇక్కడ కేక్ కట్ చేద్దామని ఆహ్వానిస్తే కాంగ్రెస్ అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు ఇక్కడ పెద్ద ఎత్తున జమేసి ఇలా రాజశేఖర రెడ్డి గారి చనిపోయి కూడా దగ్గర 16 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా రాష్ట్రం కూడా విడిపోయినా కూడా ఇంకా రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకొని చేస్తారంటే రాజశేఖర రెడ్డి మీద ఎంత ప్రేమ ఉన్నదో ఈ ప్రజలకు దీని ద్వారా అర్థమవుతుంది. 2 రాష్ట్రాలు కూడా కనీసం 12 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోకుండా ఈ జన్మదినం జరుపుకుంటారు. అటువంటి నాయకత్వం ఈ కాంగ్రెస్ పార్టీలో లభించదు. అయినా రాజశేఖర రెడ్డి గారు 2 టర్ములు ముఖ్యమంత్రి చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఐక్యత గురించి మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కూడా 2వ ముఖ్యమంత్రి చేయాలని మా అందరి ఆకాంక్ష. ఇక్కడ జరిగే పరిణామాలంతా ప్రజలకు తెలుసు, పేపర్ వాళ్ళకి తెలుసు, ప్రెస్ వాళ్ళకి తెలుసు, అధిష్టానం తెలుసు. కానీ రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ మీతో సెలవు తీసుకుంటారు.